ఓటర్ల జాబితా సమగ్ర నవీకరణ పేరుతో భారత ఎన్నికల సంఘం జూన్ 15 నుంచి నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై అవగాహన కల్పించేందుకు అక్కైపాలెంలోని హజరత్ తాజుద్దీన్ బాబా మస్జిద్ లో జరిగిన నమాజ్కు వైసీపీ మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ముందుగా తాజ్బాగ్ దర్గాలో హజరత్ తాజుద్దీన్ ఔలియా నిశానిపై చాదరను కప్పి పుష్పాలు సమర్పించి దువా చేశారు. వైఎస్ఆర్సీపీ విశాఖ నగర మైనార్టీ అధ్యక్షులు బర్కత్ అలీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఐహెచ్ ఫరూకీ, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి షరీఫ్, ఉత్తర నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి బిలాల్, బాషా, ఎండి యాషిన్, కేవి బాబా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కడ్లీ న్యూస్ తో మాట్లాడుతూ, అందరికి నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే రాబోయే 16వ తారీఖు నుండి జూన్ 16 నుండి జరగబోయే SIR గురించి మన వైఎస్ఆర్సీపీ తరఫున మా అధ్యక్షులు ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఫ్రైడే ఇక్కడ ఉన్న మసీదుల దగ్గర ఈ కార్యక్రమం పెట్టి మా కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ కార్యకర్తలందరూ కూడాను కార్యవర్గం అందరూ ఈ అవగాహన సదస్సు కింద అందరికీ కూడా అవగాహన పరుస్తాం. ఏంటంటే మన ముస్లిమ్స్ వర్గాల్లో చాలా మటుకు ఇల్లిటరేట్స్ ఉంటారు. ఆ ఇల్లిటరేట్స్ వల్ల వాళ్ళకి నష్టం జరగకూడదని చెప్పేసి మా పార్టీ చాలా దీని గురించి ఇంపార్టెంట్ గా ఉద్దేశంగా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ కార్యక్రమంలో మన మైనార్టీ కార్యవర్గం అందరూ కూడా చురుగ్గా పాల్గొని అందరినీ ఎక్కడ కూడా నష్టం జరగకుండా, మైనార్టీస్ కి కూడా ఎక్కడ నష్టం జరగకుండా మీరు అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ రోజు ముస్లిం తాజ్బాగ్ మస్జిద్ దగ్గర అందరు ముస్లిం సోదరులందరూ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కేకే రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ మేము వచ్చి ముస్లింస్ కి తెలియజేస్తున్నాం. SRI వచ్చింది మన బలం. SRIలా ఓటు నమోదు ఉంటే మన బలం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఓట్లు లేకపోతే, మనకి జేబులో డబ్బులు లేకపోతే మనిషికి ఎలా చూడరు, అలాగే ఓట్లు లేకపోతే ముస్లింస్ ఎవరు సమాజంలో ఎవరు చూడరు. అది ఆ బలం కావాలని చెప్పేసి ముస్లిం సోదరులకి మేము అందాక వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి గతంలో మీకు తమిళనాడు ఎలక్షన్ జరిగింది, అక్కడ అందరికీ తెలుసు ఏమైంది. అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరిగింది, ఏమైంది అందరి మీద తెలుసు. మన ముస్లిం సోదరులకి అందరికీ మన ఓట్లు మన హక్కు ఉంటే మనకి ఏ పార్టీ వాడు, వైఎస్ఆర్ పార్టీ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మనకి అందరు ఆ పార్టీ వాళ్ళు మనకు విలువ వచ్చేది మన ఓటు హక్కే మనం విలువిస్తారు. కాబట్టి ముస్లిం సోదరులందరికీ తెలియజేసే ఒకటి, మన ఓటు హక్కుని మనం కాపాడుకోవాలా. ఏమైనా తప్పులు ఉందా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మీ అందగా మేము నిలబడతాం. 100% మీరు ఎక్కడ ఏ తప్పు జరిగింది అక్కడికి మేము వచ్చింది మీకు మా ముస్లిం తరఫు నుంచి, వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మన ముస్లిం అందరికీ ఏ పార్టీకి సంబంధం లేదు. మా నాయకుడు నేర్పించింది పార్టీ మతాలు కాదు, మనకే ముస్లిం సోదరులందరికీ మన హక్కు, మన ఓటు హక్కు నిమోదకని చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క తాజ్బాగ్ మస్జిద్లో మా వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఐఎం ఫారూకీ గారు అధ్యక్షన ఈరోజు యావత్ భారతదేశం కూడా ఈ యొక్క SIR మీద అందరూ కూడా లేనిపోని అపోహలన్నీ కూడా ఉన్నాయి. దాని గురించి మేము క్షుణ్ణంగా పరిగణిస్తే ఈ యొక్క తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్ చూడండి, అలాగే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ చూడండి. ముస్లిం మైనారిటీస్ ఓట్లు, తర్వాత SC STల ఓట్లు తగ్గి వాళ్ళు అధికారాన్ని కోల్పోయే దిశలో జరిగే ఎన్నికలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దానికి గాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జూన్ 15 నుంచి జరగబోయే SIR కార్యక్రమాన్ని ముస్లిం మైనారిటీస్, అలాగే SC STలు అందరూ కూడా మీ సొసైటీస్ ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క SIR గురించి అవగాహన సదస్సులు ఎక్కడికక్కడ పెట్టుకొని మీరు ఈ SIR ద్వారా మీరు మీ ఓట్లు పరిరక్షించుకునే దాంట్లో ఉండాలని చెప్పే విధంగా మేమందరం కూడా ఈ పార్టీ ఆదేశాల అనుసారం మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజల వద్దకు అందరూ వెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని మాత్రం 2024లో మనం ఓటు వేసాం కదా, మన ఓటు ఉంటుందని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు అనుకోకండి. ఇది 2002లో ఏ విధంగా SIR చేశారో మళ్ళీ 2026లో జరగబోతా ఉంది. దీనికి గాను మీరు తప్పకుండా మీ అందరూ మీ ఓటు హక్కుని పర్టికులర్గా మీరు ధృవీకరించుకోవాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటా ఉన్నాను. మీకు ఏదైనా ఇలాంటి దాంట్లో సందేహాలు, ఏదైనా సలహాలు కావాలంటే తప్పకుండా మీరు మా యొక్క ప్రతినిధులను ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ SIR అనేది 2002వ సంవత్సరం జరిగింది.
మరి ఇప్పుడు 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మరి ఎస్ఐఆర్ ని నిర్వహించబోతుంది. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది, ముఖ్యంగా యువతకి. ఇది సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ప్రచారం చేయాలి. 2002 సంవత్సరంలో ఆ ఓటర్ జాబితాలో ఎవరి పేరైతే ఉందో ఈ 2026లో, ఉదాహరణకి నా పేరైతే ఉందనుకోండి, ఇప్పుడు నాకైతే వయసు 10, ఇప్పుడు నాకు 34 సంవత్సరాలు. ఒకవేళ నేను ఆ రోజు 2002లో ఓటు ఒకళ్ళు వేసి ఉంటే నా ఓటు లిస్ట్ కనిపిస్తుంది. లేదు నేను ఇప్పుడే నాకు ఓటు హక్కు వచ్చింది అనుకోండి. సో మనం ఏం చేయాలంటే 2002 సంవత్సరంలో మా తల్లిదండ్రులది కానీ మన అమ్మమ్మ తాతయ్యలది కానీ ఆ ఓటర్ లిస్ట్ని అందులో మనం చూసుకోవాలి. చూసి మన ఇంటికి వచ్చిన బిఎల్ఓకి మనం ఏం చెప్పాలి, ఆ ఓటు ఫలానా దగ్గర ఉంది, మా అమ్మమ్మది కానీ మా తాతయ్యది కానీ మా అమ్మగారిది కానీ నాన్నగారిది ఉందని అప్పుడు వాళ్ళు మ్యాపింగ్ అనేది చేస్తారు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటి అంటే ఇప్పుడు 2000 ఇంకొక ఉదాహరణకి ఇంకొక విషయం కూడా ఉంది. ఒకవేళ అప్పుడు ఓటు ఉండి నేమ్ కరెక్షన్ ఉన్నా కూడా తప్పనిసరిగా మనం బిఎల్ఓకి సమాచారం అందించాలి. ఇంకొక విషయం, ఇప్పుడు 2026 సంవత్సరానికి ఇప్పుడే నాకు ఈ ఓటు వేసే వయసు వచ్చింది అనుకోండి, వాళ్ళు మీ ఇంటికి వచ్చిన బిఎల్ఓకి ఈ సమాచారం ఇస్తే వాళ్ళు మనకి ఒక ఫారం అనేది ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా మనం ఊరించి మన బిఎల్ఓతో మనం అనుసంధానంగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఇది ప్రాబ్లం కాదు. కానీ దీన్ని కానీ మనం చిన్న విషయమే కాదని విస్మరిస్తే మాత్రం ముఖ్యంగా మైనారిటీలకు ఇది పెద్ద ప్రమాదం కాబోతుంది. కాబట్టి దయచేసి మైనారిటీ సోదరులారా, మన వైఎస్ఆర్సీపీ తరఫున మరి మన ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వార్డులో దీనికి సంబంధించి మరి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మీకు ఏ అవసరం ఉన్నా సరే మన వైఎస్సీపీ నాయకులు మీకు తోడుగా ఉంటారు. ప్రతి క్యాంపెయిన్లో కూడా మీరు వెళ్ళండి, వాళ్ళు మీకు దీని గురించి చక్కగా అవగాహన చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.